ఎస్. ఎన్నో జన్మల అదృష్టం ఉన్నప్పుడు మాత్రమే సేఫ్ షాప్ అర్థమవుతది. సేఫ్ షాప్ ప్లాన్ మన వరకు వస్తది. అంటే గ్రేట్ అంటే గ్రేట్ అప్లయన్స్, మెంటర్స్, ఎథిక్స్, వాల్యూస్‌తో వర్క్ చేసేవాళ్ళు మన దగ్గరకొస్తారు. ఎస్. అలాగే గ్రేట్ ప్యారీ టీమ్ మన దగ్గరకొస్తారు. అయన్నీ అదృష్టం మీద ఎస్ ఆర్ నో? ఎన్నో ఎస్ మేడం. జన్మల పుణ్యం Yes, వల్ల madam. మన పిల్లల తాలూకు పుణ్యం ఇవన్నీ ఉంటేనే ఇంత మంచి కలయిక జరుగుతది. ఎస్ ఆర్ నో? ఎస్. సో మరి ఇమాజిన్ చేస్తున్నారా మంచిగా నేను చాలా అదృష్టవంతులని, నేను 100% డైమండ్ అవుతాను, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అవుతాను. ఇమాజిన్ చేస్తున్నారా? ఎస్ మేడం. Yes, madam. విజువలైజేషన్ కి అంత పవర్ ఉంటది. ఎస్. మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించగల శక్తి. ఎస్ ఆర్ నో? Yes, madam. సో కాబట్టి మరి ఈ బిజినెస్ వచ్చింది ఓకే, చాలా మంది దగ్గరకు వస్తుంది సేఫ్ షాప్ ఆపర్చునిటీ. బట్ మనం ఎంతలాగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఈరోజు కదిపితే ప్రాబ్లమ్స్ లోనే ఉంటున్నారండి. అవునా కదా? అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే మెంటల్ టెన్షన్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో చాలా రకరకాలుగా ఒక వ్యక్తి సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక సక్సెస్ అనేది తీసుకోవాలి అంటే అలా ఆటోమేటిక్‌గా జరిగిపోద్దంటారా? అలా మేడం. అలా ఆటోమేటిక్‌గా అయిపోతే అందరూ సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏముండదు. ఇలా జాయిన్ అయ్యానండి, ఇలా ప్లాన్లు చెప్తే దడ దడ జాయినింగ్స్ వచ్చాయి. అంతే, డైమండ్ అయిపోయాను. తీసుకెళ్ళి నన్ను సన్మానం చేశారు. అయిపోయింది. అలా కాదు, మనం ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేసామో, సో ఇక్కడ మనకు కొన్ని విషయాలు చెప్తుంటారు. మనం డైమండ్ అనే పొజిషన్‌ని చూస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయని చెప్పి. సో అప్ అయినప్పుడు టీమ్ వస్తారు, ఇన్‌కమ్ వస్తది, లెవెల్స్ మారుతుంటాయి. యెస్ ఆర్ నో? డౌన్ అయినప్పుడు మనం మెంటల్లీ, ఫిజికల్లీ, సో లీడర్‌షిప్ ఎలాగ మనం టీమ్‌ని గ్రోత్ చేయాలి అని మనలోని లీడర్‌షిప్ బయటకొస్తుంటదా లేదా? Yes, Yes. madam. Yes, madam. సో Yes, అయితే ఈ బిజినెస్‌లో చాలా మంది ఫుల్ టైమ్ చేస్తుంటారు, చాలా మంది పార్ట్ టైమ్ చేస్తుంటారు. సో ఫుల్ టైమ్ చేయడం వల్ల ఎంత గ్రోత్ తీసుకుంటాం, పార్ట్ టైమ్ చేయడం వల్ల ఏం జరుగుతది చూద్దాం మరి. ఎక్కువ Yes, madam. చెప్పను, 2 స్లైడ్‌లు చెప్తాను. ఆ 2 స్లైడ్‌లు అర్థమైతే ఈ బిజినెస్ చాలా ఈజీ. హలో, Yes, Yes, madam. madam. Yes, madam. చూద్దాం Yes, మరి. madam. హలో, Yes, madam. చూద్దాం మరి. Yes, madam. కామన్ గా Yes, madam. బయట మనం ఏ వర్క్ చేసినా, ఏ జాబ్ చేసినా, అంటే చాలా మంది ఇందులోకి వచ్చిన తర్వాత నాకేం డబ్బులు రావట్లేదండి, లేకపోతే ఖర్చు అయిపోతుందండి, సో నేను ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అందుకే నేను పార్ట్ టైంలో ఉండిపోవాల్సి వస్తుంది. సో ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటారు. సో ఇక్కడ చూద్దాము, ఒకవేళ మీరే కనుక ట్రెడిషనల్ బిజినెస్లో ఉంటే, లేకపోతే ఒక జాబ్లో ఉంటే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. చూద్దాం మరి. సో ఏ పర్సన్ అయినా సరే కొంచెం ఇన్కమ్ ఎర్న్ చేయాలి అంటే ఏం పెట్టాలండి? టైం పెట్టాలి లేదా? Time setting. టైం పెట్టాలి. చూద్దాం. సో ఒక వ్యక్తి తన టైంని పెట్టి మినిమం డేలో 8 అవర్స్ టైం పెడుతుంటారు లేదా? Yes, 8 madam. అవర్స్ టైము ఒక 30 డేస్ పాటు పెడితే ఆ వ్యక్తికి ఇన్కమ్ అనేది వస్తుంది. చూడండి, ఈ గ్రీన్ కలర్ అంతా ఇన్కమ్, రెడ్ కలర్ అంతా మన తాలూకా టైం, మన తాలూకా ఎఫర్ట్. సో ఒక వ్యక్తి 8 అవర్స్ టైం మినిమం పెట్టాలి. కొంతమంది ఇంకెక్కువే పెడుతుంటారు. మినిమం 8 అవర్స్ టైము, అలాగే 30 డేస్ పాటు పెడితే ఇంత ఇన్కమ్ వచ్చింది. అలా 1 ఇయర్ గడిచింది. సో అలాగే సేమ్ యాజ్ కంటిన్యూ అవుతుంటుంది లేదండి ఇది ప్రాసెస్. Yes. 5 ఇయర్స్ పాటు చేసాము, సేమ్ 8 అవర్స్ 30 డేస్ ఇన్కమ్ వస్తుంది.
10 ఇయర్స్ చేసాము, 8 అవర్స్ 30 డేస్ ఇన్కమ్ వచ్చింది. 20 ఇయర్స్ చేసాము, 8 అవర్స్ 30 డేస్ సేమ్ ఇన్కమ్. ఇదేంటండి సేమ్ ఇన్కమ్ అంటారు? నేను జాయిన్ అయినప్పుడేమో 5,000కే జాయిన్ అయ్యాను. ఇప్పుడు నా ఇన్కమ్ 15,000 అయింది. 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటారు లేదండి. 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో 10,000 పెరిగితే, లేదా ఒక 20,000 పెరిగితే అదేం పెరిగినట్టు కాదండి. అవునా కదా? 15 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం ఆ, ఉన్న ఖర్చులు లెక్కలేసుకుంటే అప్పుడు బస్ ఛార్జీలు ఎలా ఉండేవి, లేకపోతే ఆ, మన యొక్క ఎక్స్పెండిచర్ ఎలా ఉండేది, తినే ఫుడ్ కాస్ట్ ఎలా ఉండేది, వేరియేషన్స్ ఉండేవా లేదా 10 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికి? సో మనం అనుకుంటాం పెరిగింది కదా అని చెప్పి. పెరగలేదు. ఇంకా అవసరమైతే ఇంకా ఖర్చులే పెరిగిపోయాయి, కానీ ఎర్నింగ్స్ అనేవి పెరగట్లేదు. సో గ్రోత్ ఉండదు. అలా కామన్ లైఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే రెగ్యులర్గా జరుగుతుంటుంది. చెప్పండి, ఇక్కడ ఏ పర్సన్ అయినా సరే ఎఫర్ట్ పెట్టకుండా, టైం పెట్టకుండా ఇన్కమ్ ఎర్న్ చేసే ఛాన్స్ ఎక్కడైనా ఉంటుందా? చెప్పండి. నో మేడం. లేదండి, నేను 5 ఇయర్స్ చేశాను కదా, ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఒక నెల 2 నెలలు ఎలా పోయినా నాకు డబ్బులు ఇస్తారనేది ఎక్కడ ఉంటుందా? నో మేడం. 10 ఇయర్స్ అయిపోయింది, నేను సీనియర్ మోస్ట్. సో అందువల్ల నా టీం అందరూ నా కిందనున్న ఎవరైతే, నేను జాబ్లో సీనియర్ని, నా కింద ఉన్న వాళ్ళు పనిచేసేయడం బట్టి నాకు జీతం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనేది ఎక్కడ ఉంటుందా? 10 ఇయర్స్ కాదు, 20 ఇయర్స్ కాదు, 30 ఇయర్స్ కాదు, మీరు రిటైర్ అయిపోవడానికి ఒక రోజు ముందైనా సరే ఖచ్చితంగా పని చేస్తేనే డబ్బులు వస్తాయి. సార్ ఈ విషయం అందరికీ Yes, ma'am. తెలుసా తెలీదండి? తెలుసా తెలీదా? ఎస్ మేడం. అందరికీ తెలుసు. మరి ఎలా? మరి ఈ బిజినెస్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రమే మనం ఎందుకు టైం పెట్టకుండా ఉంటాం? అయితే ఇక్కడ ఒక విషయం మనం అబ్జర్వ్ చేయాలి. ఒక వ్యక్తి 35 ఇయర్స్ వర్క్ చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇయర్స్ ఏజ్లో జాయిన్ అయ్యారండి జాబ్లో. 35 ఇయర్స్ వర్క్ చేస్తే అతనికి ఎంత ఏజ్ వస్తుంది? 60 సంవత్సరాల వయసు వస్తుంది. అవునా? 60. 60 ఇయర్స్ వచ్చింది. ఈ 35 ఇయర్స్ ఎఫర్ట్ పడతారా పెట్టరా? ఎస్ మేడం. కన్ఫర్మ్గా పెడతారు. ఎంతో మందిని మనం చూసాం కూడా మన కల్లారా. మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఎంతో మంది మనం అబ్జర్వేషన్ చేసాం కూడా. పని చేయకుండా ఎక్కడా రాదు అనే విషయం. చూడండి, ఒక వ్యక్తి 35 ఇయర్స్ పెడితే ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తారో. ఎగ్జాంపుల్గా ఒక గవర్నమెంట్ జాబ్ని తీసుకుందాం. ఎస్ సార్ నో? ఒక Yes, madam. గవర్నమెంట్ జాబ్ని Yes, madam. తీసుకుంటే 35 ఇయర్స్ వర్క్ చేస్తే ఎంతైతే ఇన్కమ్ వస్తుందో, ఈ బిజినెస్లో 3 to 4 ఇయర్స్లో అంత ఎర్న్ చేయొచ్చు, లేదా 4 to 5 ఇయర్స్లో అంత ఎర్న్ చేయొచ్చు. చెప్పండి ఒక్కసారి, అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి 30 ఇయర్స్ 35 ఇయర్స్ కష్టపడితే ఎంత ఇన్కమ్ వస్తుందో అంత ఇన్కమ్ 4 ఇయర్స్లో ఎర్న్ చేయొచ్చు అన్నప్పుడు మరి ఎఫర్ట్ ఎంత పెట్టాలి? ఎఫర్ట్ పెట్టకుండా మనం అదే ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్లో ఒక 35 ఇయర్స్ పాటు చేసే రిజల్ట్ 4 ఇయర్స్లో ఎలా తీసేసుకుంటాం? ప్లాన్కి వెళ్ళమంటే ఆలోచన చేసేస్తాము, ఫీల్డ్కి వెళ్తే అమ్మో ఇది డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అనుకుంటాము, అలాగా ఇలాగా రీజన్స్ అన్ని చెప్తాం. చూద్దాం ఈ బిజినెస్లో నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా ఉంటుంది ప్రాసెస్, చూద్దాం. అబ్జర్వ్ చేద్దాం. మరి Yes, ఎస్ madam. మేడం. ఇది కానీ అర్థమైతేనండి బిజినెస్ని అవలీలగా చేయొచ్చు. నాకు ఈ విషయం అర్థమైపోయింది. అర్థమైంది కాబట్టి వర్క్ చేసుకుంటూ వచ్చాం. చూడండి, ఇందాక మనం వర్క్ ఎర్న్ అంటే ఏం చెప్పాం? వర్క్ ఎర్న్ అనేటప్పుడు వర్క్ ఎప్పుడు ఈక్వల్గానే ఉంది, ఎర్నింగ్ అనేది ఎప్పుడు ఈక్వల్గా ఉంది. ఈ రేషియోలో వచ్చింది ఇందాక. అవునా? కానీ ఇక్కడ చూడొచ్చు, ఏదైతే మనకి ఇలా క్రాస్ ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ 6 నెలలు మీరు వర్క్ చేసుకుంటూ వచ్చారు, టీం ఉండదు, మీరు సింగిల్గా స్టార్ట్అప్ చేస్తారు కాబట్టి వర్కే ఉంటుంది. ఇన్కమ్ అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. రీజన్ ఎందుకంటే మీరు సింగిల్గా పోరాటం చేస్తున్నారు. అవసరమైతే ఫీల్డ్కి తిరగాల్సి వస్తుంది, జర్నీలు చేయాల్సి వస్తుంది, మనీ ఖర్చు అవుతుంది. సో టీం ఉండరు కాబట్టి చాలా లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. అయ్యో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయండి అంటే ఎలా కుదురుతుంది?
ఎస్ ఆర్ నో? సో ఇది ఖచ్చితంగా రేషియో, ఇది ప్రాసెస్. నెక్స్ట్ తర్వాత 6 నెలలు టీం ఉంటారు కాబట్టి, మీతో కొంచెం టీం వస్తారు కాబట్టి, ఆ టీము మీరు పనిచేయడం వల్ల కొంచెం వర్కింగ్ ప్రెషర్ కొంచెం తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది. ఇంకొంచెం ఇంకొక 6 నెలలు ఇంకా వర్క్ తగ్గిపోయింది, ఇన్కమ్ పెరిగింది. ఇంకా 6 నెలలు వర్క్ తగ్గింది, ఇన్కమ్ ఎక్కువైంది. మనం చేసే పనికి వచ్చే ఇన్కమ్కి వేరియేషన్ అనేది ఈజీగా కనిపిస్తుంది. లెజెండ్స్. సో చూడండి, వర్క్ అనేది తగ్గుతుంది, ఎర్నింగ్ పెరుగుతుంది, అవునా కదా? ఎస్ మేడం. తర్వాత ఇంకా వర్క్ తగ్గిపోతుంది, ఎర్నింగ్ పెరుగుతుంది. తర్వాత వర్క్ తగ్గిపోయింది, ఎర్నింగ్. కొంత సమయానికి అసలు వర్కే చేయక్కర్లా. ఎస్ ఆర్ నో? వర్కింగ్ ప్రాసెస్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది, ఎర్నింగ్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ఇలా మీ అకౌంట్లో వారం వచ్చినప్పుడు 4 లక్షలు పడిపోతున్నప్పుడు డబ్బులు ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు ఎవరికైనా? నో మేడం. No, madam. ఇచ్చేయచ్చు కదా పోనీ. ఇక్కడ మాత్రం ఖర్చు పెట్టి దగ్గర మాత్రం ఆలోచించేస్తుంటారు. అమ్మ అలాగెలాగండి, మా దగ్గర డబ్బులు లేవండి, మా బాధలండి, మా కష్టాలండి, డబ్బులు అసలు ఉండట్లేదండి, నేనే అప్పులు చేసి ఇంకా పెట్టేస్తున్నానండి. ఈ ప్రాసెస్ ఇది అంతే. ఈ ప్రాసెస్ని మనం ఇలానే చెయ్యాలి. హలో, మేము ఇలానే చేసాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నా ఇన్కమ్స్ చూసి నేనేనా, ఎందుకంటే నెలకు 6,000 జీతానికి వర్క్ చేసిన పర్సన్ సార్ నేను. నెలకు 8,000. మీరు నమ్మరు, నా ఫస్ట్ జీతం 750 రూపాయలు. ఫస్ట్ నేను స్కూల్లో టీచర్గా చేసినప్పుడు, ఇంటర్మీడియట్ అయిన తర్వాత వెటకారంగా ఇంట్లో కూర్చోవడం ఎందుకని చెప్పి నేను జాబ్కి వెళ్తే 750 రూపాయలు జీతం. అప్పుడు అనిపించింది నాకు, దీనికోసమా నెల రోజులు కష్టపడుతున్నాను అనిపించింది. ఏదో సరదాగా ఇంట్లో కూర్చోవడం ఎందుకని చెప్పి వెటకారంగా జాయిన్ అయ్యాను. సో అంటే ఏ పనైనా సరే పని చేయకుండా ఎక్కడ డబ్బులు రావు. ఎస్ ఆర్ నో? బట్ ఈ ఈ ఈ టేబుల్ కానీ అర్థమైపోయింది అనుకోండి, క్యాలిక్యులేషన్స్ అర్థమవుతాయి లేదా? ఇప్పుడు Yes, చెక్ madam. చేసుకుంటే ఒక్కొక్కసారి ఇది నేనేనా, ఒక వారం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వారం, ఎంత స్పీడ్, వారం గడవడం ఎంతసేపు అండి, అవునా కదా? ఇలా Yes, గడుస్తుంటుంది, మళ్ళీ అకౌంట్లో పడుతుంటాయి. సో అంత ఫ్రూట్ని ఎంజాయ్ చేయొచ్చు, మనం ఇక్కడే ఆగిపోతుంటాం. ఈ 6 నెలల దగ్గర, 12 నెలల దగ్గర, లేకపోతే 18 నెలల దగ్గర ఆగిపోతుంటాం. హలో, ఎస్ మేడం. ఇది 100% ఇలా జరుగుతుంది. సో కానీ మనం ముందుకెళ్తే కదా. అయితే పార్ట్ టైంలో ఉన్న వాళ్ళకి ఇంక మరీ దారుణంగా ఉంటుంది. ఎందుకు? ఒక విషయం చెప్తాను చూడండి. పార్ట్ టైం అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. ఇదిగో, ఆల్రెడీ మీరు ఇక్కడ ఉన్నారు, అవునా? ఎస్ మేడం. ఆల్రెడీ ఇక్కడ ఉన్నప్పుడు మీ తాలూకు పూర్తి టైం ఇక్కడ ఎఫర్ట్ పెట్టేస్తున్నారు, ఇది ఆల్రెడీ అర్న్ చేస్తున్నారు. అప్పుడు ఈ టేబుల్ దగ్గరకు వచ్చినప్పటికి మీరు ఎంత టైం పెడతారు? టైం పెట్టాల్సిందే. పూర్తి స్థాయిలో పెట్టినప్పుడే స్టార్టింగ్లో కొంచెం ఎర్నింగ్స్ ఉంటాయని చెప్తున్నాము. మీరు టైం అంతా అక్కడ పెట్టేస్తున్నారు, ఇక్కడ ఏం పెడతారు? కనీసం కనబడదు. ఒకవేళ బై గాడ్ గ్రేస్ ఒకటో రెండో డీడీలు వచ్చినా, ఒకరో ఇద్దరో జాయినింగ్ జరిగి పర్సన్స్ మన దగ్గరకు వచ్చినా, వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వలేము, సపోర్ట్ చేయలేము. ఆటోమేటిక్గా ఏం జరుగుద్ది? టీమ్ వర్క్. నేను వచ్చి 6 నెలలు అయింది, 12 నెలలు అయింది, నాకు ఏం కాలేదు. మరి మీ టైం అంతానేమో అక్కడేటేస్తుంటే ఇక్కడేమవుతుంది చెప్పండి? మీ టైం అంతా ఇక్కడ పెట్టేశారు, మనం ఎలా మన టీంని కాపాడుకోగలం? మన టీంకి ఎలా మనం నేర్పించగలం? హలో, ఎస్ ఆర్ నో? ఎస్ మేడం. సో వ్యక్తికి అర్థం కావాలి. ఎప్పుడైతే నేను ఒక మీటింగ్కి వచ్చాను, కోర్ ట్రైనింగ్కి, ఎంతమందికి రిచ్ లైఫ్ అంటే ఇష్టం? డబ్బులే డబ్బు, ఎంత బాగుంటుంది, వంటది బాగోదండి. డబ్బులే డబ్బులుండి నెల వచ్చేటప్పుడు, వారం వచ్చేటప్పటికి అకౌంట్లో 1,00,000 రూపాయలు పడుతున్నాయండి.
వారానికి 1,00,000. ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టం. అందరికీ ఇష్టం మేడం. అందరికి ఇష్టమే. ఉమ్. సో రిచ్ లైఫ్ అంటే అందరికి ఇష్టం. మరి పూర్ లైఫ్ లో ఉండడానికే ప్రాసెస్ చేస్తుంటారు. అవునా కదా? ఈ బిజినెస్ లో 4 years లో డైమండ్ అవ్వచ్చు. చూసారా? అలా 4 years లో అయినా వాళ్ళని చూసారా? ఎస్. ఆ, Yes, madam. సో మరి 4 years లో డైమండ్ అయిన వాళ్ళు చూసారు, 3 years లో అయిన వాళ్ళు చూసారు, లేకపోతే ఇంకా 5 years లో అయిన వాళ్ళు చూసుంటారు, 8 years లో అయిన వాళ్ళు చూసుంటారు. సో వాళ్ళు ఎలాంటి వర్కింగ్ ప్రాసెస్ చేశారు, ఏం చేస్తే వాళ్ళు ఆ స్థాయికి స్పీడ్గా వెళ్ళగలిగారు. సో రిచ్ లైఫ్ అనేది డైమండ్ అయితే రిచ్ లైఫ్ వస్తుంది. ఇందులో మనం హలో ఎస్ మేడం. ఇందులో మనం క్రోస్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు, లాక్స్ లో ఇన్కమ్ తీసుకోవచ్చు, వీక్లీ ఇన్కమ్స్ ఇవన్నీ మనకు ఐడియా ఉన్నాయి. ఎస్ సార్ నో? సో ఎస్ మేడం. ఇవన్నీ ఐడియా ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ ఎక్కడ మన వాల్యుబుల్ టైంని పెట్టేస్తున్నాము అంటే తెలుసుకోవాలా అక్కర్లేదా? హలో. తెచ్చుకోవాలి మేడం. తెలుసుకోవాలి. సో నాకు ఎప్పుడైతే అర్థమైపోయిందో రిచ్ లైఫ్ అంటే ఇష్టము అని చెప్పారు, రియల్గా దేవుడు మీకు తదాస్తు చెప్తాడు చేతులు ఎత్తిన వాళ్ళకి. ఎందుకంటే రిచ్ లైఫ్లో ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్న లైఫ్ని జీవించగలం. ఎస్ సార్ను? ఎస్ ఎందుకు మేడం. డబ్బులు ఏమైనా మోసుకుపోతాం ఏంటండి అంటుంటారు. అవునా? డబ్బులు మోసుకుపోము, కానీ మనం ఎవరికైనా సహాయం చేయాలన్నా, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలన్నా, మంచి లైఫ్ లీడ్ చేయాలన్నా 99% ప్రాబ్లమ్స్ మనీతో పోతాయటండి. 1% పోవేమో కానీ ఏంటి 99%. 99% ప్రాబ్లమ్స్ మనీతో సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేదు. హలో. దేంతో పోద్ది ఆ ప్రాబ్లము? Yes, madam. దేంతో పోద్ది? మనీతో పోదు. మనీతో పోతుంది. మనీతో మేడం. Manita. మనీతో పోద్ది. సో లేకపోతే హౌస్ రెంటోడికి రెంట్ కట్టలేదని చెప్పేసి మనల్ని తిడుతున్నాడు. దేంతో పోద్ది? మనీతో పోతుంది. అదే మనీతోనే. లేకపోతే ఆ ఇంట్లో రైస్ అయిపోయింది. దేంతో మనీ. పోద్ది? మనీ. ఇంటికి సడన్ గా చుట్టాలు వస్తారు, మన మనీ కావాలి. చేతిలో డబ్బులు లేవు, మనం బాగా చూసుకోలేదు, తిట్టారు మనల్ని. యాక్చువల్గా మనీ ఉంటే అసలు ఆ ప్రాబ్లమే రాదు కదా. మాట రాదు. Yes. అవునా? సో బంధువుల్ని మనం దూరం పెట్టేస్తున్నాం, రీజన్ మనీ లేక. అదే Yes. మనీ ఉంటే అబ్బా మా మా తోటికోళ్ళు లేదా మా ఆడపడిచి ఎంత మంచిదో, వస్తే చక్కగా చూసుకుంటది, చీర పెడుతుంది, సకల మర్యాదలు చేసి పంపిస్తుంది. హ్యాపీగా చెప్పుకుంటారు అందరూ. డబ్బులు ఇంటికి వచ్చిన బంధువులు. రానివ్వదు, అసలు మా ఇంటికే రానివ్వు, సరిగ్గా చూసుకోదు, లేకపోతే మా అన్నయ్య బాగా చూసుకోడు. రారు కూడా మేడం, సరిగా రారు. చూడకపోతే మరి Yes. దూరం అయిపోతూ ఉంటారు అవన్నిటికి దేనివల్ల ప్రాబ్లమ్స్ అన్ని దేనివల్ల మాక్సిమం అంటే మనీ వల్ల. మనీ వల్ల. నెక్స్ట్ ఇక అప్పులు ఉన్నాయని చెప్పేసి గొడవలు అయిపోతూ ఉంటాయి. డబ్బులు Yes. వస్తే అవేం ఏమో ఉండదు. ఎస్ సార్ నో? Yes, ఎస్ మేడం. మేడం. లేకపోతే హస్బెండ్ డబ్బులు సరిగ్గా తీసుకురావట్లేదు, గొడవలు అయిపోతున్నాయి. ప్రాబ్లం ఏంటి? సంపాదన సరిగ్గా లేక. అవునా కదా? Yes. సో 99 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మనీ. మనీ. రిచ్ అయితే ఇష్టమా? రిచ్ అయితే బాగుంటుందా, పూర్ అయితే బాగుంటుందా? రిచ్ అయితే బాగుంటుంది కదా. రిచ్ అయితే బాగుంటది. ఈ బిజినెస్ లో డైమండ్ అయితే రిచ్ అవుతామన్న క్లారిటీ ఉందా లేదా? Yes, మేడం. ఎస్ మేడం. Yes, madam. ఎస్, ఫుల్ క్లాస్ మేడం. ఫుల్ క్లారిటీ ఉంది. రిచ్ అవుతాము. సో ఎన్ని ఇయర్స్ లో అయితే బాగుంటది? 4 years 3, లో అయితే 4 years. బాగుంటది. 2 3, years 4 లో అయితే years. అబ్బో విజయ్ సుబ్రహ్మణ్యం గారికి 2 years లో అయితే బాగుంటదట. సూపర్. సో ఎంత స్పీడ్ గా అయ్యామనేది దేని మీద బేస్ అయి ఉంటది? వర్క్ మీద. మనం చేసే వర్క్ మేడం, ఎఫెక్ట్ మీద. మన తాలూకా ఎఫర్ట్, వర్క్, టైము. ఎస్ఆర్ను Dedication. ఎస్ మేడం. ఇవన్నీ ఎలా వస్తాయి? ఫుల్ టైమ్ లో వస్తాయా, పార్ట్ టైమ్ లో వస్తాయా? ఫుల్ టైమ్ లో వస్తాయి మేడం. ఎందుకంటే ఒక విషయం చెప్తాను చూడండి, ఏ వ్యక్తి అయితే టీం నాది, బిజినెస్ నాది
అని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ తీసుకుంటారు. వచ్చింది. అర్థమవుతుందండి? అప్లైన్ Yes, ma'am. చూసుకుంటారులే, డౌన్లైన్ చూసుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు చూసుకుంటారులే అంటే అమ్మో! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను చూడండి. మీరు ఒక ₹1,00,00,000 పెట్టి ఒక బిల్డింగ్ కట్టబోతున్నారు. ఓకే. ఎంత? కోటి కోటి రూపాయలు. రూపాయలు. 1,00,00,000 బిల్డింగ్. మీ ఇంటి పక్క అతను వచ్చి అంటున్నాడు, ఎందుకులేండి మీరు బిజీగా ఉన్నారు కదా! నేను చూసుకుంటాను ఇవ్వండి అంటే ఇస్తారా? నో మేడం. ఏమో ఏం తినత్తుడని భయం. చేస్తాను. Yes. Yes, madam. సర్లే చూసుకుంటా అంటున్నాడు కదా అని ఇస్తారేటి? నో. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి లెజెండ్స్. మీ తాలూకా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం జరుగుతుంది అనేది అబ్జర్వేషన్ చేయండి. అంటే ఇది రియాలిటీ. ఒక ₹1,00,00,000 పెట్టి ఇల్లు కడుతున్నప్పుడు పక్కింటోడి చేతికి ఇస్తే అమ్మ తినేస్తాడేమో అని భయం వేస్తుంది. లేకపోతే ఆ ఇంట్లో తోడల్లుడు ఉన్నాడు, ఆయన చేతికి ఇచ్చి కట్టేరా నువ్వు అని చెప్పి ₹1,00,00,000 చేతిలో పెట్టడానికి ఇష్టపడతామా? నో మేడం. ఇక్కడికి సరిగా వచ్చేటప్పుడు కట్టడానికి కూడా భయం వేస్తుంది మేడం. సరిగా కట్టలేరు, దగ్గరుండి చూసుకోలేరు, రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు. అది మెయిన్. చూడండి, మన తాలూకా ఇంటెన్షన్ ఒకవేళ క్వాలిటీ లెస్ సిమెంట్స్, క్వాలిటీ లెస్ ఐరన్, లేకపోతే ఎలా పడితే అలా చేసేస్తే మళ్ళీ దాన్ని మనం మార్చలేము. వన్స్ భయం. కట్టేసిన తర్వాత మనం మార్చలేము. మన థాట్స్ కి అనుగుణంగా ఇల్లు రాదేమో. సో ఇలా మనం ఆలోచిస్తూ ఉంటామా లేదా? ఎస్ మేడం. ఎస్ ఇలా మేడం. మనం ఆలోచిస్తూ ఉంటాము. ఆ కానీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మన కలల ప్రపంచమా కాదా? ఎస్ మేడం. మేడం. ఇది మన కలల ప్రపంచం. మనమేం చేస్తున్నాం? ఎవరో ఒకరికి అప్లైన్ చూసుకుంటారులే, డౌన్లైన్ చూసుకుంటారులే. ఎలా అప్పచెప్పేస్తాం? ఒకవేళ ఎందుకంటే వాళ్ళకున్న థాట్స్ తో టీం తయారు చేస్తారు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పేసి, లేకపోతే నెగిటివ్ నూరిపోసి, లేకపోతే నాలెడ్జ్ సరిగ్గా అందించక ఎలా పడితే అలా ఎలా పడితే అలాగా టీం ని తయారు చేసేస్తే ఒక గోల్డ్ లెవెల్కి వెళ్ళాక, పెరల్ లెవెల్కి వెళ్ళాక కూలిపోతే అసలు ఆ థాటే ఉండదు, ఆ భయమే ఉండదు జనాల్లో. ఎవరికో ఎలా అప్పచెప్పేస్తాం మనం. అలాంటి ఇల్లులు 100 కట్టొచ్చండి ఇందులో మీరు మంచి పొజిషన్ తీసుకుంటే. ఎస్ మేడం. ఎస్ సార్ నో? ఎస్ మేడం. మరి అలాంటప్పుడు ఎలా మనం నెగ్లిజెన్సీ? ఎస్ సార్ నో? ఎలా Yes, మనం ma'am. పార్ట్ టైంలో ఎవరికో అప్పచెప్పి ఎలా చేయగలం? ఆ క్లారిటీ ఉండాలి. ఎస్ సార్ నో? ఎస్ మేడం. సో కాబట్టి ఈ బిజినెస్ అనేది చూడండి, మీకు ఒక విషయం చూపిస్తాను. అంటే డబ్బులొస్తాయా అని చాలా మందిలో ఉండే భయము. చెప్పండి, మనం ఇప్పుడు ఒక ఎంప్లాయీగా ఉండుండొచ్చు. లేదా ఒక చిన్న జాబ్ చేస్తూ, చిన్న బిజినెస్ చేస్తూ ఉండుండొచ్చు. లేకపోతే మాక్సిమం ఒక మిషన్ కుట్టుకుంటూనో, అలా ఏదో లిటిల్ బిట్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉండుండొచ్చు. చూడండి, ఒక ఎంప్లాయీగా ఏ అనే పొజిషన్‌లో ఉన్నారు మీరు అనుకుందాం. సో ఎంప్లాయీ లైఫ్ ఎలా ఉంటదో మనకు తెలుసా లేదా? అబ్జర్వేషన్ చేయాలి. ఎస్. ఎంప్లాయీ లైఫ్ ఎలా ఉంటదో మనకు తెలుసు. లిమిటెడ్ ఇన్కమ్. మన ఊహలేమో చాలా ఎక్కువ ఉంటాయి. సో మన టైం మన చేతుల్లో ఉండదు. ఎస్ ఆర్ నో? ఎస్ మేడం. టైం మన చేతుల్లో ఉండదు. ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. సో మన టైము అంటే ఇప్పుడు చూడండి, కంప్యూటర్‌ని ఎవరో ఒకరు ఆపరేట్ చేయాలి. అవునా కదా? Yes, ఎవరో ma'am. ఒక వ్యక్తి ఆపరేట్ చేస్తున్నట్టే పని చేస్తుంటదది. ఇక్కడ ఎంప్లాయీ కూడా ఎవరో ఒకరు మనల్ని ఆపరేట్ చేస్తుంటారు. అలాగే మనం పని చేస్తూ ఉంటాం. మనకంటూ ఓన్ డెసిషన్, ఓన్ టైమింగ్స్ ఏముండవు. ఎస్ ఆర్ నో? సో ఎస్ మేడం. 95% పీపుల్ ఇక్కడే అయిపోతున్నారండి. అవునా? 90% పీపుల్ ఇక్కడే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వేరే వాళ్ళ కోసం పని చేస్తూనే ఉంటారు. వాళ్ళ జీవితం వేరే వాళ్ళకి అంకితం. ఎస్. ఎవరైతే మనం ఒక బాస్ దగ్గర పని చేస్తున్నామో, ఏదైతే ఒక ఆర్గనైజేషన్ కోసం పని చేస్తున్నామో, ఆళ్ళ కోసం వీళ్ళ జీవితం అంకితం. మన జన్మ వాళ్ళ కోసమే అయ్యుంటది. ఒక ఎంప్లాయీ లైఫ్. అలా కాదు, మీరొక సెల్ఫ్ ఎంప్లాయిడ్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టారు. సో, అక్కడ మీరు మీ టైం మీ చేతుల్లో ఉంటదేమో. అంటే టైం మన చేతుల్లో అంటే మీన్స్
బాస్ ఉంటారు అంతే. అలాగని మన టైం మన చేతుల్లో ఏముండదు. ఓన్ జాబు. అంటే ఎవరో దగ్గరకో వెళ్ళి జాబ్ కాకుండా మన యొక్క ఓన్ జాబు. సో ఇక్కడేంటంటే ఇక్కడ కంటిన్యూ వర్క్ చేస్తుంటాం. మన టైం మన చేతుల్లో ఏముండదు. సో లిమిటెడ్ ఇన్కమే ఉంటది. బట్ బాస్ ఉంటారు అంతే ఇక్కడ. ఎస్ ఆర్ నో? Yes, madam. సో 90% పీపుల్ ఇక్కడే వెళ్ళిపోతుంటారు. ఎంప్లాయీలోను, సెల్ఫ్ ఎంప్లాయిడ్లోను. చూద్దాం. బిజినెస్ ఓనర్. బిజినెస్ ఓనర్ మీన్స్ ఓన్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. పీపుల్ మీకోసం పనిచేస్తుంటారు. ఎగ్జాంపుల్ మీరు ఒక స్కూల్ పెట్టారు. అక్కడ ఒక 100 మెంబర్స్ 50 మెంబర్స్ మీకోసం పనిచేస్తుంటారు. మీరు ఒక ఓన్ సిస్టమ్ క్రియేట్ చేస్తారు. సో మార్నింగ్ ఈ టైంకి రావాలి, అందరూ ఈ డ్రెస్ కోడ్ వేసుకోవాలి, స్టూడెంట్స్ అయితే ఈ డ్రెస్ కోడ్ వేసుకోవాలి, టీచర్స్ అయితే ఈ డ్రెస్ కోడ్ వేసుకోవాలి, లేకపోతే అలా ఒక ఓన్ సిస్టమ్ని మీరు క్రియేట్ చేసి సో పని చేస్తుంటారు. బిజినెస్ ఓనర్. ఈ పొజిషన్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవునా కదా? ఇలా వెళ్ళాలి అంటే కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరగాలి. కోట్ల ఇన్వెస్ట్మెంట్ మీద జరుగుతుంటది. ఈ పొజిషన్ కి కామన్ మ్యాన్ వెళ్ళగలరా? No, No, madam. ఛాన్సే లేదు. అయితే ఇక్కడ చూడండి, ఇన్వెస్టర్. మనీ వర్క్స్ ఫర్ యూ. ఏంటి ఇక్కడ? ఇక్కడ మనం శాలరీలు అవి ఇవి ఏం కాదు, మనీయే మన కోసం పనిచేస్తుంటది. ఇన్వెస్టర్. సో ఓన్లీ 5% పీపుల్ మాత్రమే ఉంటారు ఈ పొజిషన్స్ లో. ఓన్లీ 5%. ప్రపంచంలో ఉన్న 100% పీపుల్లో ఓన్లీ 5% ఈ 2 సెక్టార్స్ లో ఉంటారు. 95% పీపుల్ ఇక్కడ ఉంటారు. సో చూడండి, ఇక్కడ మన సేఫ్ షాప్ కంపెనీ దగ్గరికి వచ్చేసరికి చూడండి, మనం స్టార్టింగ్ లెవెల్లో ఒక ఎంప్లాయీగా ఈ బిజినెస్ చేయాలి. ఏంటండి? ఎంప్లాయీగా. మన టైం మన చేతుల్లో ఉండదు. సో మనము నాకు రెస్పెక్ట్ కావాలి, అది కావాలి, ఇది కావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఓన్లీ నాకు ఇంత ఇన్కమ్ కావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. చెప్పండి, ఇప్పుడు డిమార్ట్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ శాలరీ ఎంత ఉంటుందండి? 6,000 వర్క్ చేసే ఫిక్స్డ్ స్టార్. 6,000 వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న షాపుల్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. 6,000 వర్క్ చేస్తారు. సో ఇక్కడ ఎంప్లాయీ ప్లేస్ లో ఉన్న వ్యక్తి పోనీ ఎంప్లాయీగా ఆ 6,000 వర్క్ చేసే పర్సన్ లేదా 8,000 వర్క్ చేసే పర్సన్ ఎంప్లాయీగా చేస్తూ చేస్తూ ఓనర్ ఎప్పటికైనా అయిపోతారేటండి. no, madam. లేదు. మీరు నమ్మరు. చూడండి, బ్యాగ్స్ పట్టుకుని, ఇన్ షర్ట్ టై వేసుకుని, బ్యాగ్ నిండా సామాన్లు పట్టుకుని ఇంటింటికి తిరిగి అమ్ముతారు తెలుసా? Yes. మార్కెటింగ్ Yes, ma'am. వాళ్ళు చూస్తే నిజంగా జాలనిపిస్తుంది. వాళ్ళు ఏంటి పట్టుకుని నాక్ చేస్తారు, డోర్ దగ్గరకు వస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మా దగ్గర ఉన్న ప్రొడక్ట్ చూడండి మేడం అంటారు. ఏమంటారు? చూడండి. చూడండి. జస్ట్ ఓన్లీ చూడండి అంటారు. దానికి కూడా టైం ఎవరెవరు. ఎవరు? మీరు కొనకపోయినా పర్లేదు, చూడండి అంటారు. హలో, Yes, madam. వీడియో ఆన్ చేయకుండా హ్యాండ్ రైజ్ ఎందుకు చేస్తున్నారు సార్ అశోక్ గారు? అశోక్ గారు యాక్చువల్ గా యంగ్ ఇండియా కంపెనీలో చేశాడు మేడం, సేమ్ ఇలాగే. సార్ అన్మ్యూట్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం జీ. జై హో లెజెండ్. చెప్పండి, ఏంటి మీ ఎక్స్పీరియన్స్? మేము ఆల్రెడీ ఏలూరులో సేమ్ ఇదే బిజినెస్, మీరు చెప్పిన బిజినెస్ చేశాను మేడం జీ. అప్పుడు మీ శాలరీ? శాలరీ 12,000, రూము ఫుడ్ బెడ్ ఫ్రీ అన్నారు మేడం జీ. అందుకని మేము పిల్లల్ని అందరినీ వదిలేసి అక్కడికి వెళ్ళి గొడ్డులా ఇంకా బ్యాగులు పెట్టుకో పొద్దున్న లేచిన కానీ సాయంత్రం దాకా తిరుగుతూ ఉంటాం. వాళ్ళు ఒకవేళ వద్దన్నా కానీ మేడం కొంచెం వాటర్ ఉంటే ఇస్తారా అని చెప్పేసి వాటర్ కోసం అడిగి వస్తువు అమ్మేస్తున్నాం. సూపర్. చేసినా గానీ వాళ్ళు 2,000 చేతిలో పెట్టి పంపించారు నెల 10 రోజులకి. బాబోయ్. అదేంటి సార్ మరి అమౌంట్ అంటే, నీ ఫుడ్ కి నీ బెడ్ కి ఈ మొత్తం కట్ చేసుకొని నీకు వచ్చింది అన్నారు. అంటే అక్కడ వాళ్ళు వదలరు మేడం జీ. మన ఫోన్లు కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాళ్ళు మనకి ఫోన్లు ఇవ్వరు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్లు వాళ్ళ దగ్గర చేసుకొని పెట్టేసుకుంటారు. అలాగే మనకు
ఇంకా భోజనం కూడా బాక్స్ లో పెట్టిస్తారు వాళ్ళే వండి. చూశాను, ఒక 1 మంత్ చేశాను నేను. నేను ఒక అడుగు ముందే ఆలోచిస్తాను మేడం జీ. సార్ మీకు వచ్చినాయి అన్నారు, మీరు వచ్చిన ప్రూఫ్స్ ఏంటి, మీరు చూపించండి, అది ఇదని అడుగుతానే ఉన్నా నాళ్ళ నుంచి నేను. వాళ్ళు చూపించట్లేదు. నాకంటే ముందు 6 నెలలు 7 నెలల నుంచి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. కానీ ఇన్కమ్ ఏం తీసుకోలేదు మేడం జీ. నాకు అర్థమైంది. ఇంకా నేను చిన్నగా ఒక ప్లాన్ వేసుకున్నాను. సార్ అయితే నాకు ఇలా మ్యారేజ్ ఉంది మేడం జీ. అక్కడ 2 years చేస్తే పలానా పొజిషన్ ఇస్తాను ఇలా కూడా చెప్తారేమో సార్. అవును మేడం జీ, చెప్పారు. మీ ఏరియాలో మీరే ఆఫీస్ పెట్టుకొని మీరే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా మీ కింద వచ్చిన వాళ్ళందరికీ మీరే మెయింటైన్ చేసుకోవచ్చు. కంపెనీ మేమే పెట్టిస్తాము. రికగ్నైజేషన్స్ బాగుంటాయి. మీ ఫ్యామిలీకి సన్మానం ఉంటుంది. అది ఇది అని కూడా చెప్పారు మేడం జీ. నాకు ఇంకా వెలిగింది అనమాట. వీళ్ళు ఎన్ని చెప్తున్నారు కానీ సర్టిఫికేట్ వాళ్ళకి వచ్చింది అంటున్నారు. కానీ సర్టిఫికేట్ చూపించమంటే ఉందమ్మా ఇప్పుడే చూపించరు, కొన్నాళ్ళు టైం ఉందని సంతకాలు కూడా పెట్టించుకున్నారు మేడం జీ. ఇంకా నాకు సీన్ అర్థమయ్యి ఏ వారము ఇంకా సార్ నాకు అర్జెంట్ మ్యారేజ్ ఉంది, అసలుకి నేను బాగోపోతే ఆగిపోద్ది అని చెప్పి వచ్చిన మేడం. ఇంకా తప్పించుకొని వచ్చా. నేను వెళ్ళలేదు. ఇంకా సభకు నమస్కారం పెట్టి ఇక డ్రాప్ అయిపోయా. ఇక్కడ పని చేసుకునేది మేలు అక్కడ చేసే కంటే అని చెప్పేసి అది డ్రాప్ అయ్యా మేడం జీ. సూపర్. అది సో ఇక్కడ ఇక చూడండి. ఎలా అంటే చెప్పండి సార్. బతిలాడాలి మేడం జీ, వాళ్ళని వెళ్ళి బతిలాడాలి. ఏదో ఒకటి చెప్పి ప్లాన్స్ చెప్పేసి రావాలన్నమాట. ఇంకా బాగా చెప్పినందుకు పెన్ ఇచ్చారు మేడం జీ గిఫ్ట్. వావ్, సూపర్. పెన్ను, టై ఇంకా ఇచ్చారు. ఇంకా నాకు ఈ టైలు ఈ పెన్నులతో నా ఫ్యామిలీ బతకలేదు సార్ అని చిన్నగా అర్థం చేసుకొని బయటకు వచ్చేసారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా మీ ఫీడ్బ్యాక్ చాలా అంత మందికి ఎక్స్పీరియన్స్. ఉపయోగపడుతుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు. సో ఫేస్ చేస్తే గానీ తెలియదండి కొన్ని కొన్ని విషయాలు. మనకు అనిపిస్తుంటది సేఫ్ షాప్ ప్లాన్ చెప్పండి. చూడండి ఇక్కడ మనకి 1 month వర్క్ చేశారు సార్. అంటే చూడండి, మనుషులు అసలు దగ్గరికి రానివ్వరు. వాటర్ అనే వంకతో కూర్చుని ప్రొడక్ట్ అన్నా అలాగన్నా చూస్తారన్న ఉద్దేశంతో. అవునా కదా? నిజంగా వాళ్ళ కష్టము అంత వెయిట్ మోసుకుంటూ ఎండలో తిరుక్కుంటూ, సో భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళామని చెప్పారు. అవునా కదా? 2000 చేతిలో పెట్టారట. ఎంత కష్టమండి అది. అవునా? సో మనకి ఈ బిజినెస్ ప్లాన్ చూడండి, ఇక్కడ ఓన్ సిస్టమ్, ఇక్కడ మనకి సిస్టమ్ క్రియేట్ అయి ఉంది. అవునా? ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లేదు. ఆల్రెడీ కంపెనీ మనకి వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఇస్తుందండి. అవునా? నెక్స్ట్ మనం పట్టుకుని తిరగాల ప్రొడక్ట్స్ని. పట్టుకుని తిరగక్కర్లేదు. మంచిగా వెబ్సైట్ ఉంది, అందులో నీట్గా చూపించవచ్చు. ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. అప్లైన్స్ ప్రాసెస్ అంతా ఉంది, సపోర్ట్ ఉంటుంది. ఎనీ టైం కాల్ చేస్తే అప్లైన్ రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఇంత ప్రాసెస్లో నెక్స్ట్ ఇప్పుడు డబుల్ ఇన్కమ్ అయిపోయింది. అవునా? ఇంత ప్రాసెస్లో ఈజీగా సక్సెస్ అయిన వాళ్ళని చూస్తున్నాము. మనం ఏం ఆలోచిస్తాము, అక్కడ ఆగిపోతున్నాం. సో ఎంప్లాయీగా మనం మొదటి 1 year అలానే వర్క్ చేయాలి. ఇంకా 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 డౌన్కి దిగి పని చేయాలి. మనం నెట్వర్క్ని బిల్డ్ చేస్తే మనం ఇక్కడ నుంచి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వచ్చు. మన కింద మనం మనం కొంతమంది వ్యక్తులతో మనం వర్క్ చేయించవచ్చు. నెక్స్ట్ మనం ఒక బిజినెస్ ఓనర్ అవ్వచ్చు, టీమ్ గ్రోత్ అవుతూ వెళ్ళే కొద్దీ. ఎస్ ఆర్ నో? వితౌట్ madam. శాలరీలో మన కింద వచ్చి Madam. వర్క్ చేసుకుంటారండి. కొంత సమయానికి డబ్బే మన కింద పరిగెడుతూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఓన్లీ Yes, మన madam. ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రమే. హలో? నెట్వర్క్ madam. మార్కెటింగ్ లో మాత్రమే Yes, madam. ఎంప్లాయీ టు ఇన్వెస్టర్ అయ్యే ఛాన్స్ దొరుకుద్ది. హలో? వేరే ఏ Yes, madam. సెక్టర్ లోనూ జరగదు. చూడండి, దీన్ని చెప్పింది ఎవరు? రాబర్ట్ టి కియోసాకిస్. క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అంటారట. 95% పీపుల్ ఉన్నారు ఈ ఏ అనే సెక్టార్లో. వాళ్ళ దగ్గర ఓన్లీ 5% మనీయే ఉంది. ఈ బి అనే సెక్టార్లో 5% పీపుల్ ఉన్నారు, అక్కడ 95% మనీ ఉంది. ఈ విషయం అర్థమైతే సార్ మనం టైం ఎందుకు వేస్ట్ చేస్తామండి? మనకేమో కడుపులో నీళ్ళు కదలకూడదు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండిపోవాలి.
ఎఫర్ట్ పెట్టము, ఏం పెట్టము, ఇన్వెస్టర్ అయిపోవాలి. అలాగెలాగవుద్ది? ₹1,00,00,000 దాకా ఎందుకు? ₹1,00,00,000 ఇల్లు దాకా ఎందుకు? ఓ పెళ్లి చేస్తున్నాం, లేదా ఇంట్లో ఏదో చిన్నగా చేస్తున్నాము. ఒక 5,00,000 ఎవరి చేతికైనా అప్పచెప్పేసి బాబు ప్రాసెస్ చెయ్యని చెప్పి ఇవ్వగలమేంటి? నో మేడం. ఈవెన్ ఆ భర్తకి భార్యకి కూడా ఇవ్వడానికి భయపడిపోతుంటారు. నేను చూసుకుంటానులే అంటుంటారు. అవునా కదా? ఒకవేళ తాగుబోతు హస్బెండ్ అనుకోండి. ఇవ్వడానికి భయపడతారు కదా మరి పాపం. చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటని? అవునా కదా? ఎస్ మేడం. అయ్య బాబు కరెక్ట్గా చేస్తారో లేదో నేను చూసుకుంటానులేండి అంట. సో మరి ఈ బిజినెస్ కొన్ని కోట్ల విలువ చేసే బిజినెస్. నర్సగిరేవల్ గురూజీ ఇన్కమ్ చూసారా లేదా? వీక్ మేడం. వీక్కి 8 lakhs వచ్చింది. ఇంకా కంటిన్యూ అది ఫిక్స్. వద్దన్నా కాదన్నా 8 lakhs పడుతూనే ఉంటది. ఆయన ఒక ఆర్మీ జాబ్ చేసుకునే వ్యక్తే. చాలా చిన్న శాలరీతో స్టార్ట్ అయ్యి, హలో, ఎస్ మేడం. ఎస్ మేడం. చాలా చిన్న శాలరీతో స్టార్ట్ అయ్యి ఈరోజు రిటైర్ అయ్యి కామన్ లైఫ్ లీడ్ చేసే పర్సన్ ఈరోజు ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు. మనం మనం కూడా ఆ పొజిషన్కి వెళ్తామా లేదా? ఎస్ మేడం. ఎస్ మేడం. లెజెండ్ స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మేడం. ఎస్ మేడం. చూడండి, ట్రెడిషనల్ బిజినెస్ లోను నెట్వర్క్ మార్కెటింగ్ లో వేరియేషన్. మనం ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా ఉండదా? ఎస్ మేడం. రిస్క్. ఉంటుంది. రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టారు, ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టారు. నేను ఒక పర్సన్ చూశాను, రీసెంట్లీ ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి షాప్ ఓపెన్ చేశారు. 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టారని చెప్పి ఇంకా పడుకోవడానికి ఒకటి ఇంటికి వెళ్తున్నారు. మొత్తం పొద్దున సాయంత్రం దాకా అక్కడ కూర్చుంటున్నారు. కూర్చోవాలా అక్కర్లేదా? కూర్చోవాలి మేడం. కూర్చోకపోతే ఏమవుద్ది? పెట్టిన డబ్బులు కూడా రావు పూర్తిగా. రావు. పెట్టిన దానికి కూడా రిస్క్. రిస్క్. ఎందుకంటే మనం కాకపోతే బోలు మంది అండి చుట్టూ పెట్టడానికి. అవునా? చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో క్యాపిటల్ పెడతాము, చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా అసలు మన థాట్ అంతా అమ్మ బాబాయ్ నేను ఇంత డబ్బులు పెట్టాను ఎప్పుడు తీయగలను అన్న థాట్లోనే ఉండిపోతాము. సో ఎక్స్పీరియన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ పార్లర్ పెట్టారు సార్ అనుకుందాం. మెన్ సంథింగ్ ఏదో బ్యూటీ పార్లర్ పెట్టారు, హై ఇన్వెస్ట్మెంట్తో పెట్టారు. మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, అవుద్దా? ఎవరో అవు మేడం. వర్కర్ మీద వేసే వర్క్ చేస్తున్నాడు, ఆడికి ఏదో అర్జెంట్ పని అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా బతిలో ఆడుకుంటుండాలి కంటిన్యూ. నాన్ ఫ్లెక్సిబుల్. సో ఫ్లెక్సిబుల్ అనేది ఉండదు. మన మీద ఉంటుంది ఏంటి అక్కడ. సో మనకి ఎక్స్పీరియన్స్ లేకపోతే అసలు పని అవ్వదు. అవునా? సో మనం పని చేస్తే అక్కడ అవుతుంది, అక్కడ మనం షాప్ ఓపెన్ చేస్తే జరుగుతుంది, లేకపోతే
సో అలాగా ఫ్లెక్సిబిలిటీ ఉండదు అక్కడ. మన మీద బేస్ అయి ఉంటది, లేకపోతే సిచ్యువేషన్ మీద బేస్ అయి ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక టైలరింగ్ షాప్ పెట్టాం, మోడం వచ్చింది, పెళ్ళిళ్ళ సీజన్ కాదు, లేకపోతే ఇలా సీజన్స్ బట్టి ఉంటుందా లేదా? ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అక్కడ? ఉండదు. No. సో సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. నా మిషన్ ఆటోమేటిక్గా దాని అంతా అదే రన్ అయిపోద్దండి. కట్టుకుంటది మనుషుల్ని, రండి రండి నా దగ్గర రండి అని చెప్పి బయటకు వచ్చి ఒక్కోసారి డాన్స్ చేస్తుంటది మిషను. ఏముండదు, సెక్యూరిటీ ఉండదు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్. చాలా మంది ఎందుకండి మేము షాపింగ్ చేస్తున్నాం కదండి. అరే షాపింగ్ చేసి ఎవరికి ఇచ్చేస్తున్నాం ఏంటి? ఇప్పుడు నేను ఈ షూట్ క్లాత్ కొనుక్కున్నాను, నేను వేసుకుంటానా లేకపోతే సతీష్ సార్ అడిగారని చెప్పి, సత్యవతి మేడం అడిగారని చెప్పి ఇచ్చేస్తాను ఏంటి? No, madam. షాపింగ్ అది లేదు పెట్టుబడి అంటే ఎలా మన కోసం. కుదురుతుంది? అయితే మన జీవితంలో ఎప్పుడు బ్రాండెడ్ వాడుండం, కానీ ఒక్కసారి బ్రాండెడ్ కొనుక్కున్నాం. ఎస్ సార్ నో? నెక్స్ట్ ఎస్ మేడం. రిస్కే లేదు. ఎందుకు రిస్క్? షూట్ కొనుక్కున్నాం, వేసుకుంటున్నాం, బాధ ఏంటి? దానిలో మనకి ఏం రిస్క్ ఉండదు. నాట్ రిక్వైర్డ్, ఎక్స్పీరియన్స్ ఏం అక్కర్లేదు. ఎలాంటి నాలెడ్జ్ లేని వ్యక్తులకు కూడా ఇదిగో బాబు యారో బటన్ ఉంటుంది, ల్యాప్టాప్ ఇలా ఆన్ చేయాలి, ఇలా యారో బటన్ పైకి కొట్టాలి, కింద కొట్టాలి, అది నొక్కాలి ఇది నొక్కాలి అని చెప్పి ప్రతి విషయం నేర్పించేస్తున్నాం. అవునా కదా? Yes. ఒకప్పుడు ఫోన్ వాడేటప్పుడు ఎర్ర బటన్ పచ్చ బటన్ అన్నట్టు Hmm. యాపిల్ ల్యాప్టాప్ ను కూడా ఆ రేంజ్ లో వాడించేద్దాం. వాడే విధానం. మేడం జీ డైమండ్ యాపిల్ అంటే తినే యాపిల్ తప్ప ఇది ఉండదన్న సంగతి తెలుసు నాకు. మేడం మరి యాపిల్ ని అసలు ఒక రేంజ్ లో వాడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు నిజంగా నవలేస్తున్నారు, మింగేస్తున్నారు. సో ఎక్స్పీరియన్స్ నాట్ రిక్వైర్డ్. అలాగే ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం లేకపోయినా మనం తయారు చేసుకున్న టీం చిట్టి ఇదేంటి చిట్టి రోబో ఐడియా ఉందా? ఎస్ మేడం. రోబో ఏం చేస్తాడు? చిట్టి ఎక్కువ రోబోలను తయారు చేస్తాడు, తయారు చిట్టి రోబోలను ఎక్కువ మందిని తయారు చేస్తాడు. సో తయారు చేయడం వల్ల ఆ చిట్టి రోబోలు అన్ని పనిచేయడం బట్టి బోల్ వర్క్ అవుతుంటుంది. అవునా కదా? అక్కడ Yes, madam. అలా మనకి ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తుంది, అబ్బా సతీష్ లాంటి వాళ్ళు ఒక 100 మంది, వరలక్ష్మి మేడం లాంటి వాళ్ళు ఒక 100 మంది, సత్యవతి మేడం లాంటి వాళ్ళు ఒక 100 మంది, అమరేష్ గారు లాంటి వాళ్ళు ఒక 100 మంది, రవి సార్ లాంటి వాళ్ళు ఒక 100 మంది. ఇలాగ మనం గ్రేట్ లెజెండ్స్ చిట్టి రోబోల్ లాగా లీడర్స్ అందరూ ఎక్కువ మంది వచ్చేస్తే బాగుంటది. వర్మ సార్ లాంటి వాళ్ళు ఒక 100 మంది. ఎంత బాగుంటదండి Yes. ఊహించుకోవడానికి. అలా అవుతుందా అవుదా? అవుతుంది మేడం, ఎప్పుడు అక్కడ వస్తుంటాం. అవుతుంది మేడం ఇందులో. Waiting. అవుతుంది. బయట Patient. జరగదు అది అలాగా. బయట జరగదు, ఇక్కడ జరుగుతుంది. సో మనం ఏం చేయాలి? ఎంత ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఆ అందులో రోబోని తయారు చేయడానికి మూవీ చూసారు కదా, ఏంటి మూవీ పేరు? రోబోట్. రోబో. అందులో ఒక రోబోని తయారు చేయడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటది. అవునా? ఎస్ మేడం. ఏం ప్రాసెస్. Yes. ఇక్కడ కూడా మరి మనకలాంటి పర్సన్ ని డూప్లికేషన్ బిజినెస్ అని అంటూ ఉంటాం. సో మనలాంటి ఆలోచన, మనలాంటి ప్రాసెస్ చేసే పర్సన్ ని మనం తయారు చేసేటప్పుడు ఎంత ఎఫర్ట్ పెట్టాలి? పెట్టాలా పెట్టకూడదా? చాలా పెట్టాలి. ఎఫర్ట్ పెట్టాలి. అలా ఎఫర్ట్ పెట్టి ఎథిక్స్ వాల్యూస్ తో టీంని తయారు చేయాలి మనం. అప్పుడు మాత్రమే చిట్టి రోబోలు వస్తారు. ఎస్ఆర్నా? సో ఇంత పెద్ద బిజినెస్ అండి. సో ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని ఎందుకంటున్నారు? కొంతమంది చూడండి భూమి మీదే లేరు, అయినా సరే ఇక ఈరోజు డేట్ ఎంత? 18, madam. సో 18. ఎప్పుడు డైమండ్ ఫంక్షన్ ఎప్పుడు? 19 రేపే. రేపే. సెక్యూరిటీ 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 అని మాట్లాడే మాటకి ఎగ్జాంపుల్ గా రేపే జరుగుతుంది. దుడ్డి లతా మేడంది Hmm. రేపే డైమండ్ అవుతున్నారు మేడం, డైమండ్ ఫంక్షన్. అసలు ఎంత గొప్ప విషయం చెప్పండి. ఒక ఎస్ఐ గారు లేరు, వైఫ్ని ఎస్ఐ చేస్తారేటి? తలకిందులుగా తపస్సు చేసినా జరగదు. ఒక డాక్టర్ గారి భార్య డాక్టర్ని చేస్తారా?
మేడం. చదువా, నీ వయసా, నీ అర్హత, నీ బ్యాక్గ్రౌండా, ఏమీ అడగట్లేదు కంపెనీ. యాస్టీజ్ లెవెల్ ఇచ్చేస్తుంది. ఎంత గొప్ప సంస్థలో ఉన్నామండి మనం. ఒక్కసారి గ్రేట్ మహాన్ కంపెనీ సేఫ్ షాప్ ఒక్కసారి బిగ్ క్లాప్స్ థ్యాంక్స్ చెప్దామా? ఎలా థ్యాంక్స్. చెప్పాలా థ్యాంక్ లేదా యూ. మరి? ఎస్ మేడం, చెప్పాలా లేదా? చెప్పాలి మేడం. హార్ట్ఫుల్ చెప్పాలి. గా చెప్పొచ్చు. ఎస్ సార్ నో? ఎస్ మేడం. మరి ఇంత గ్రేట్ కంపెనీలో మనం ఉన్నాం. సో ఒక్కసారి క్యాలిక్యులేషన్స్ వేసుకోండి. సో క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు వ్యక్తిని పర్ఫెక్ట్ గా చేసేలా చేస్తుంది. ఎస్ సార్ నో? నేను Yes, sir. చేసే జాబ్ లో ఎన్ని సంవత్సరాలు చేస్తే నేను ఇంత ఒక 1 crore ఎర్న్ చేస్తాను, లేదా ఒక 50 lakh ఎర్న్ చేస్తాను, ఇందులో ఎంత టైం పెడితే మనం చేయగలము, క్యాలిక్యులేషన్స్ తో చేయండి. టైం చాలా విలువైనది. చాలా మందికి డబ్బుకి ఇస్తారు రెస్పెక్ట్, టైంకి ఇవ్వరు. టైమే విలువైంది. ఎస్ సార్ నో? టైం ఎంత విలువైంది అంటే మనం, ఎందుకంటే వయసులో ఇప్పుడున్న వయసు తర్వాత రాదు, ఇప్పుడున్న ఎనర్జీ తర్వాత రాదు. సో మనం ఏం చేసినా ఇప్పుడే చేయాలి. మన దగ్గర ఉన్నదే విలువైన సమయం. రేపు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఎస్ సార్ నో? ఈ రోజే మనది. సో ప్లాన్ చేసుకొని కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా ప్రాసెస్ లో ముందుకెళ్తాం లేదా? నేనైతే నేనైతే ఎలా చేసేదాన్ని తెలుసండి. వర్క్ పొద్దున్న లేచి ఈరోజు 500 పెట్రోల్ వేయించుకోవాలి, తిరగాలంతే. రోజుకి 500 అనుకునేదాన్ని. స్కూటీలో పెట్రోల్. సో ఒక బాక్స్, వాటర్ బాటిల్. చెప్పండి, తినడం లెక్కెడతారు, మామూలుగా అయితే తినమా మనం? సో ప్రాసెస్ అన్నీ మామూలే, కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చాలా జాగ్రత్తగా మనం ప్రాసెస్ చేస్తే 100% ఇందులో గ్రోత్ తీసుకుంటాం. లేదండి, ఫీల్డ్కి వెళ్ళి నలుగురం కలిసి ఫీల్డ్కి వెళ్తాము, నలుగురు ఆ, మంచిగా బిర్యానీ తినాలి మధ్యాహ్నం, లేకపోతే ఫీల్డ్ కంప్లీట్ అవ్వదు అందంగా. బిర్యానీతో థమ్స్అప్ డ్రింక్ కూడా ఉండాలి, లాస్ట్లో ఐస్ క్రీమ్. అలా చేస్తే మా ఫీల్డ్ అవుతుందంటే నేను సేఫ్ షాప్ లాగా వచ్చానండి, ఏట అవ్వలేదు అంటారు అప్పుడు. కదా సార్ నో? సో ఎందుకంటే ఇక్కడ హెల్త్ ఇంపార్టెంట్. మనం ఏదో ఒకటి తినేసి ఏదో ఒకటి చేసేస్తే హెల్త్ ఇష్యూ వచ్చి ఓ 2-3 రోజులు పడుకుంటే మన టీం లాస్ అవుతారు లేదా? Yes, madam. స్టార్టింగ్ లెవెల్లో ఎంప్లాయీగా కాదు, అవసరం అయితే స్వీపర్ గా వర్క్ చేయొచ్చు, తప్పేం కాదు. ఇక్కడ వెళ్ళే కొద్దీ వర్క్ అనేది మారిపోద్దండి. స్టార్టింగ్ లెవెల్లో మనం ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తే తర్వాత మనం ఒక ఆఫీస్లో ఒక మేనేజర్ గా మారిపోతాం, తర్వాత ఒక సిఇఓగా మారిపోతాం, తర్వాత ఒక రాజులా మారిపోతాం. ఎప్పుడూ ఒక పని ఉండదు. ఫస్ట్ ప్లాన్లు ఎవరికి చెప్పాలరా నాయనా అనుకుంటాం, తర్వాత మన కింద వచ్చిన వాళ్ళు ప్లాన్లు చూపిస్తుంటే వాళ్ళ వెనకాల ఒక అప్లైన్గా వెళ్తుంటాం, ప్లాన్ చెప్తాం, ఫాలోఅప్ చేస్తాం, ఎఫ్ఐఎం చేస్తాం. మా అప్లైన్ అండి, మా గురువు గారండి, ఎంతమంది డౌన్ లైన్స్ వచ్చి గురూజీ అంటుంటే లోపల లోపల మురిసిపోయిన వాళ్ళు ఉంటారు, ఉంటారు లేదా? ఎస్ మేడం. బయట ఎవడండి మన గురూజీ అంటాడు? బయట ఎవరు మనకి రెస్పెక్ట్, ఒరే అంటారు, రారా అంటారు మనం చేసే పనిలో, అవునా కదా? సో ఇక్కడ ఎంత రెస్పెక్ట్ దొరుకుద్ది, అవునా కదా? సో ఇంకొంత సమయం పోతే మనం స్టేజ్ ఎక్కి ట్రైనింగ్స్ ఇచ్చే లెవెల్ వస్తుంది. ఎస్ సార్. ఇంకొంత సమయం పోతే మనమే కో ట్రైనింగ్స్ లేకపోతే మనమే సెమినార్స్ కండక్ట్ చేసే టైం వస్తుంది, మనమే హోమ్ విజిట్స్ చేసి పర్సనల్ కౌన్సిలింగ్స్ ఇచ్చే టైం వస్తుంది. మా మహా గురూజీ అండి, టైం తీసుకున్నాము మీకు పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తారు, మీ జీవితం గురించి చెప్తారు. మన జీవితాన్ని మనం సెట్ చేసుకోలేము, పక్క వాళ్ళ జీవితాన్ని బాబు నువ్వు ఇది అవుతావు అది అవుతావు అని చెప్పి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే లెవెల్కి మారిపోతాం. లేకపోతే మన ఇంట్లో ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకోలేనట్టు ఉంటాము, వాళ్ళ ఇంట్లో సమస్యలతో కొట్టుకుంటుంటే మనం వెళ్ళి క్లియర్ చేస్తుంటాం. జీవితం ఇలా ఉంటది, మనం చాలా ఒద్దిగ్గా ఉండాలి, అలాగా ఇలాగా అని చెప్పి గైడెన్స్ ఇస్తుంటాం. అసలు ఇలాంటి సిస్టమ్, ఇలాంటి ప్రాసెస్ ఎక్కడ జరుగుద్ది చెప్పండి? అసలు ఎక్కడన్నా ఛాన్స్ ఉంటుందా?
కానీ అలాంటి ఫ్రూట్ తీసుకోకుండానే మధ్యలో ఆగిపోతుంటారు చాలా మంది. నో నో నో, అలా చేయకూడదు. చావో రేవో ఇందులో డైమండ్ అయ్యి చూస్తే వచ్చే లైఫ్ స్టైల్ ఎస్ఆర్. కొంత సమయానికి మనం ఏం చేయకపోయినా సరే అకౌంట్లో 8 లక్షలు పడుతుంటాయి వారానికి. ఎస్ఆర్ ఎస్ మేడం. 100% అవుతుంది. బిలీవ్ చెయ్యండి. ఒక విషయం, ఎవరు మనల్ని తిట్టక్కర్లేదు, మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటామండి. అదే మనలో పెద్ద మైనస్. చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ గొప్పగా అంటారు, మనం తప్ప. నా బ్రతికింతే, నేను ఇలాగ పేదరికంలో పుట్టాను, నాకు చదువు లేదు, లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ ఇది, నేను తక్కువ వాడిని, నా కులం ఇది, నా మతం ఇది, నేను తక్కువ వాడిని, నేను ఎందుకు పనికిరాను, ఇలాగ తక్కువగా చూసుకోవద్దు. మీరు ఒక గ్రేట్ లెజెండ్. ఈ ప్రపంచంలో అద్భుతమైనది ఏదైనా ఉందంటే అది మీరే. ఏంటి అద్భుతమైనది ఏదైనా ఉందంటే అది నేను అని అనుకోవాలి ఎప్పుడు కూడా. అద్భుతమైన ఏదైనా ఉందంటే అది నేననే వ్యక్తిని ప్రపంచంలో లేకపోతే ఇంకా అసలు దేంతో మనకు సంబంధం ఉంటది? విలువైన పట్టు వస్త్రాలు ఉన్నాయి బీరువా నిండా, నేనే లేకపోతే ఎందుకు వాటికి ఉపయోగం ఏంటి? అసలు ఏదైనా సరే, సో నో యూస్. కాబట్టి మిమ్మల్ని మీరు గొప్పగా అనుకోండి. అలాగని చెప్పి ఈ పొగరుగా ఉండమని కాదు అర్థం. కాన్ఫిడెంట్ లెవెల్స్ తో ఉండండి. ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, కాన్ఫిడెంట్. ఓకేనా మరి? దిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఎస్, కాన్ఫిడెంట్ గా ఉండాలి. నేను చెయ్యగలను. వెంకట గురుజీకి అయింది, నాకు అవుతుంది. లేకపోతే ఆ వెంకట గురుజీ ప్రొఫైల్ కాబట్టి ఆయనకి అయిపోయిందా? యాదగిరి గారు కావాలితే యాదగిరి సేఫ్ షాప్ డాక్యుమెంటరీ అని కొట్టండి, ఆయన తాలూకు డాక్యుమెంటరీ వస్తుంది. లేదా డైమండ్ ఫంక్షన్ స్పీచ్ అని కొట్టండి. వాళ్ళ మాటలు వింటే మనకు కొంచెం కాన్ఫిడెంట్ అన్నీ వస్తాయి. అలాంటి వాళ్ళు అయినప్పుడు మనం ఎందుకు అవ్వలేము? ఒక కూరగాయల వ్యాపారం చేసుకునే వ్యక్తి సక్సెస్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు అవ్వలేము? బాలాజీ సేఫ్ షాప్ అని చెప్పి కొట్టండి. 3 అడుగులుండే వ్యక్తి సక్సెస్ అయినప్పుడు, 4వ తరగతి చదువుకుని 3 అడుగులుండే వ్యక్తి సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు అవ్వలేము? మనం ఎందుకు సిల్వర్లోనే ఆగిపోవాలి, బ్రాంజ్లోనే ఆగిపోవాలి? మనం ఎందుకు పెర్ల్ అవ్వకూడదు, టాపాజ్ అవ్వకూడదు, ఎమరాల్డ్ అవ్వకూడదు, రూబీ అవ్వకూడదు, డైమండ్ అవ్వకూడదు? అవుదా మరి? చేద్దామా? ఎస్ మేడం, చేద్దాం ఎస్ మేడం. మేడం. మీకు ఈ విషయంలో ఒక చిన్న మాట చెప్పాలి మేడం. నేను లండన్ వెళ్ళినప్పుడు నన్ను గైడ్ చేసింది ఎక్కువ యాదగిరి గారే. ఫస్ట్ ఆ పిల్లల కోసం చూడకమ్మా, నాతో రమ్మా, ఎట్రండి మాట్లాడమంటే నేను పట్టించుకోలేదు. ఆయన ఏంటి నాకు ఇద్దరు నప్పు చెప్పారు కదా, రవి గారని, వాళ్ళ కోసం చూసేదాన్ని. కానీ చాలా ప్రతి విషయంలో నేను గైడ్ చేశాను, ముందుకు లాక్కి తీసుకెళ్ళిపోతూ ఉండేవారండి. థ్యాంక్స్ యాదగిరి గారు. ఈ ప్యానల్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గ్రేట్ నిజంగా. ఎందుకంటే ఎదిగే కొద్దీ ఒదిగి అనే విషయం ఏదైతే ఉందో ఈ సేఫ్ షాప్ లో అది 100% ఉంటది. పొజిషన్ ఎక్కువ అయ్యే కొద్దీ కూడా వాళ్ళు ప్రతి వ్యక్తి మీద తీసుకునే కేరింగ్ కానీ, రెస్పెక్ట్ కానీ, అవునా? ఎందుకంటే ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళారంటే ఎన్నో ఎన్నో కష్టాలు, ఎంతో ప్రాసెస్, ఎంతో చూసిన తర్వాత అక్కడికి వెళ్ళగలిగారు. అవునా కదా? ఎస్ సో మేడం. రియల్ గా అందుకే గ్రేట్ మెంటర్స్ అయ్యారు, గ్రేట్ లీడర్స్ అయ్యారు. సో సేఫ్ షాప్ అన్ని ఎథిక్స్, వాల్యూస్ నేర్పిస్తుంది. సో కాబట్టి మన సంకల్పం వీలైనంత వరకు ఫుల్ టైంలో ఉండాలి. టీంలో ఎక్కువ మంది ఫుల్ టైంలో ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్నట్టుగా వాళ్ళని డైమండ్స్ చేయగలం. సో అలాగే స్టార్టింగ్లో అయ్యే ఖర్చు అది ఇది కాదు, ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా. ఇంకో విషయం చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్తున్నాను ఇప్పుడు. ఈ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత ఒక గ్రేట్ మెంటర్గా మీరు ఎవరినైతే చూస్ చేసుకుంటారో ఆయనకి చెప్పకుండా ఏ పని చేయకూడదు. చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేసేస్తుంటారు ఫైనాన్షియల్గా. సో ఏదో ల్యాండ్ కొనేసామండి, లేకపోతే ఏదో ఒక ఇల్లు కట్టేసాం. మనం మనం మన ఎఫర్ట్ ఏంటి? 3 ఇయర్స్లో డైమండ్ అయిపోతామండి. ఇందులో మనం టీం మీద, లేకపోతే ఇందులో చిన్న చిన్న అచీవ్మెంట్స్ మీద, లేకపోతే ఫీల్డ్ ఎక్స్పెన్సెస్ మీద, ఇలాంటి వాటి మీద మానేసి మనం దేని మీదో టైం పెడతాం, దేని మీదో ఇన్వెస్ట్మెంట్ పెడతాం. సో అక్కడ స్ట్రక్ అయిపోతాం, ఆటోమేటిక్గా ముందుకెళ్ళాం. మీరు నమ్మరు, ఒక పర్సన్ ఉన్నారు, అంటే మన టీం కాదు, వేరే టీము, నాకు తెలిసిన విషయం.
ఒక ల్యాండ్ కొన్నారట. ఓకే. ల్యాండ్ కొని ల్యాండ్ కొనడానికి అని చెప్పి మాటలు జరిగాయి. పే చేస్తే తర్వాత రిజిస్ట్రేషనే కదా, ముందు పే చేయాలంటారా సార్ సుబ్బారావు సార్? ముందు పే చేయాలి కదా, తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తారు, అవునా? ఎస్ సో అతను ల్యాండ్ కొనడానికి ఓకే చేసుకున్నారు, ఆ సైట్ చూసుకున్నారు, డబ్బులు అప్పచెప్పారు, డబ్బులు అట్టుపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేటట్టండి. వినండి మేడం, వినండి. 45 lakhs అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి 45 lakhs ఇస్తే ఈరోజు ఆ వ్యక్తి పరారు. వ్యక్తి లేడు, ప్రాపర్టీ లేదు. ప్రాపర్టీ లేదు, పర్సన్ కనిపించట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు, స్విచ్ ఆఫ్ ఫోను. 45 lakhs అప్పులు చేసేసారు. ఆ అప్పులు కట్టలేక జీవితం ఎంత భారంగా ఉందంటే చుట్టూ ఇన్ని మోసాలు ఉన్నాయండి, అవునా కదా? ఎస్ చెప్పండి మేడం, వరలక్ష్మి మేడం. మేడం జీ, బెటర్ చెప్పకుండా ల్యాండ్ కొన్న విషయంలో నేనైతే బాగా లాస్ అయ్యాను. ఎందుకులే ఊర్లో ల్యాండ్ కదా అలాగని మా అమ్మ వాళ్ళు ఇచ్చింది అమ్మేసి, అది 12 lakhs అమ్మేసి ఇది 70 lakhs కొన్నాను. 5 లక్షలు అప్ చేసి అండ్ రిజిస్ట్రేషన్కి 1 లక్ష అయింది. టోటల్గా 6 lakhs అయింది. అందులోనూ డేరింగ్ అండ్ డాషింగ్ అనమాట. మా సార్ ఎక్కడ వద్దంటారు అలాగని ఆయన చెప్పకంటానే కొనేసాను. కొనేసిన తర్వాత అది రిజిస్ట్రేషన్ పెండింగ్ పడి ఒక 3 years అలాగా పెట్టుకుంటూ వచ్చాను. ఆఖరికి అది రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఆ కొన్నవాడు ఏమో రిజిస్ట్రేషన్ చేయలేదని పెద్ద పెంట పెట్టాడు. ఇవి ఉన్నది ఏం చేశానంటే మళ్ళీ అది అమ్మేసి కడితే అడ్డిగా 4 లక్షలు అప్పు తగిలింది. అది 17 lakhs, ఇది 4, 21 lakhs. కంప్లీట్గా నేను నాకు తెలియకుండానే ఒక 7-8 లక్షలు అప్పు అయిపోయింది ఆ ల్యాండ్ వల్ల. చూడండి, ఆఖరికి అది రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. మళ్ళీ ఉన్నదే ఉంది, కొత్తదేమి రాలేదు. కొత్తది అమ్మేసి మళ్ళీ 3 సంవత్సరాలకి 6 లక్షలకి డబుల్ అయిపోయింది. 12 లక్షలు అప్పు అయిపోయింది. మా సార్కి నాకు ఇప్పటికీ కూడా వాగుతూ నాకు చెప్పకుండా కొన్నావు, అప్పు నాకు సంబంధం లేదు, నువ్వే తీర్చుకో, ఐ డోంట్ కేర్ అన్న. సో లెజెండ్స్. ఏం చేస్తా అదే మేడం మాకు చెప్పుంటుంటే మేము ఫుల్ గైడ్ చేద్దాం. మేడం అలా చెప్పడం, అలా చెప్పకుండా చేయడం ఎంత ప్రెజర్ అప్ ఫీల్ అయ్యారంటే సుమారుగా ఒక 10 lakhs వరకు అప్ అయిపోయారు. 10 lakhs అంటే మాట్లాడండి, ఒక కామన్ పర్సన్ ఎంత కష్టపడితే. మేడం బిఫోర్ ఏం చేసేవారు వర్క్, డైలీ లేబర్గా వర్క్ చేసుకునే పర్సన్ మేడము. ఆ ఎంత కష్టము, ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఆ పొలంలోకి వెళ్ళి కష్టపడితే వచ్చే డబ్బులు 10 లక్షలు లాస్ అయిపోయామంటే ఎంత కష్టము. సో ఇలా అప్పులు చేసేసో లేకపోతే ఏదో దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఏదో ఒక బిజినెస్ ఓపెన్ చేసేసి అవి ఎల్లక కదలక ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. సో ఈ బిజినెస్ లో మాకైతే స్టార్టింగ్ లో కొన్ని విషయాలు చెప్పేవారు. ఏంటంటే ఈ బిజినెస్ ఎక్కువ సమయం చేసేది కాదు, 3 to 4 years. ఇందులోకి వచ్చిన తర్వాత ఇల్లు కట్టకూడదని చెప్పేవారు, స్థలాలు అవి కొనకూడదని చెప్పారు డైమండ్ అయ్యే వరకు. ఎందుకంటే ఒక ఇల్లు కడతాం, దాని మీద టైం పెట్టాలి లేదండి, ఒక 1 year అలా టైం పెట్టాలి. మన టీం నేమ్ పట్టించుకుంటాం. స్థలం కొన్నాం, ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాం పెద్దగా, మనం దీంట్లో తీయాల్సిన టైము అచీవ్మెంట్ పెట్టలేము, లేకపోతే ప్రాసెస్ చేయలేము. సో ఎప్పుడైతే ఇలాగ 10 lakhs లాస్ అయ్యారో మేడం, వరలక్ష్మి మేడము ఇప్పటికీ కారు తేలేకపోతున్నారు. ఎందుకంటే నిజంగా ఈ పాటికి కారు ఎప్పుడో తీసేద్దరు. ఆ 10 lakhs దీనివల్ల కట్టాల్సి వచ్చింది, అనవసరంగా లాస్ అయ్యారు. లేకపోతే కారు రేట్ ఇప్పుడు దాకా ఎందుకు, ఆ మేడం ఎప్పుడో కారు తీయాల్సిన వాళ్ళు. ఇలా మాకు తెలియకుండా చేసిన ప్రాసెస్ వల్ల కొంతమంది టైం టు టైం చేయాల్సిన అచీవ్మెంట్ చేయలేకపోతుంటారు, టైం టు టైం టీం మీద పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టలేకపోతుంటారు. సో స్థలం కొనకూడదు, ఇల్లు కట్టకూడదు, పెళ్లి చేసుకోకూడదు అని కూడా అంటారు తెలుసండి. ఎందుకంటే సడన్ గా పెళ్లి చేసుకున్నాము, టైం ఇవ్వాలి కాబోయే వచ్చిన భార్యకి. సో టైం ఇచ్చే ప్రాసెస్ లో లేకపోతే ఈ టైం అంతా మనం టీం మీద పెట్టకుండా, ఎందుకంటే ఇది సంవత్సరం కాదు, ఒక 3 సంవత్సరాల ప్రాసెస్ అంతే. ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా డైమండ్ అయిపోవడానికే ప్రయత్నం చేయాలి. కన్సీవ్ పిల్లల్ని ప్లాన్ చేయకూడదని చెప్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు ఆగాను అనుకున్నారు, నా మెంటర్ నాకు గైడ్ చేశారు అలాగా. లావణ్య, నువ్వు ఇందులో డైమండ్ అయిపోతే నీ లైఫ్ స్టైల్ ఒక లెక్కలో ఉంటది, నీ పిల్లల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కాదు నువ్వు
మంచిగా ప్రైవేట్ హాస్పిటల్లో ఒక లగ్జరీ లైఫ్ స్టైల్లో నువ్వు ప్రాసెస్ చేయొచ్చు. నువ్వు మధ్యలో కానీ ఏమైనా ఇలాంటి ప్లాన్ చేస్తే నీ కెరియర్ ఆగిపోద్దమ్మా. ఇలా నాకు గైడ్ చేశారు. ఈరోజు డైమండ్ అయిపోయాం, ఏమైనా చేయొచ్చు. అవునా కదా? బోల్డ్ అంతమంది లెజెండ్స్ వచ్చారు. అదే నేను స్టార్టింగ్లోనే చేస్తే నా టీంకి నేను సర్వీస్ ఇవ్వగలనా? ఇలాగా మెంటర్కి చెప్పకుండా ఏ పనులు చేయకూడదండి. బిజినెస్ చాలా విలువైనది, దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. మెంటర్కి రెస్పెక్ట్ ఇవ్వండి. మార్గదర్శకులు మనల్ని గైడ్ చేస్తారు, దిశా నిర్దేశకత తెలియచేస్తారు మనకి. తెలియకుండా చేసేసి మిస్టేక్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సో ఈరోజు వర్కింగ్ ప్రాసెస్ ఎవరైనా చేశారండి? ఎస్ మేడం. సో మరి ప్రమోట్ చేద్దాము. సో ఈరోజు టాపిక్ అర్థమైందా? ఎస్ మేడం. మేడం. చాలా క్లియర్గా అర్థమైంది మేడం. చూద్దాం మరి. కొంతమంది గ్రేట్ లెజెండ్స్ ఏదైతే ఈ బిజినెస్ ని ఎలా చెయ్యాలనుకుంటే ముందుకెళ్తామని అనుకుంటామో అలానే చేస్తున్న కొంతమంది లెజెండ్స్ ఉన్నారు. వాళ్ళని మనం విష్ చేసుకుందాం, వాళ్ళని మనం ప్రమోట్ చేద్దాము. సో అందరు కూడా స్మైలీ ఫేస్ తో, మంచి ఎక్సైట్మెంట్ తో, జోస్ తో క్లాప్స్ కొడుతూ ఉండాలి. నేను ప్రమోట్ చేస్తుంటాను. ఓకే మరి స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదా లెజెండ్స్? ఎస్ మేడం. ఓకే Clear, మరి madam. గ్రేట్ లీడర్ వర్మ సార్ సపోర్ట్ తో మిస్టర్ వెంకటరమణ సార్ అండ్ మిసెస్ భాగ్యవతి మేడం సో జోడీ వర్క్ చేస్తూ 1 డేలో 7 ప్లాన్స్ 1 సైన్ అప్. వావ్. సో రియల్లీ గ్రేట్ మేడం. జాయిన్ అయిన రోజు నుంచి చూస్తున్నాను మీ తాలూకు వర్కింగ్ ప్రాసెస్ యానంలో అనమాట వర్క్. సో గ్రేట్ లెజెండ్, బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. ఇలానే రాకింగ్ పర్ఫార్మెన్స్ తో ఫాస్టెస్ట్ డైమండ్ అయిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సో అదే విధంగా వావ్. సో గ్రేట్ లెజెండ్ మిస్టర్ సుబ్బారావు సార్ సపోర్ట్ తో మిసెస్ సుజాత మేడం అండ్ మిసెస్ విజయ మేడం సో జోడీ వర్క్ లో కాకినాడలో ఫీల్ చేశారు. 1 డేలో 8 ప్లాన్స్ 4 ఫాలోఅప్స్ కంప్లీట్ చేశారు. సూపర్ సూపర్ గ్రేట్ లెజెండ్స్. సో మేడం కూడా చూస్తున్నాము, ఇద్దరు కూడా జోడీగా డే 1 నుంచి కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ తో వర్క్ చేస్తున్నారు. అలాగే గ్రేట్ లీడర్ సుబ్బారావు సార్ సపోర్ట్ చేశారు. సో ఇలానే గ్రేట్ వర్కింగ్ ప్రాసెస్ చేస్తూ ఫాస్ట్ గా డైమండ్ అయిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ లెజెండ్స్. సో నెక్స్ట్ లెజెండ్ మిస్టర్ శ్రీనివాస్ సార్ అండ్ మిసెస్ భాగ్యవతి మేడం 1 డేలో 3 ప్లాన్స్ 3 సైన్అప్స్ 220 బీవీస్ కాకినాడ నుంచి. చూడండి యానంలో చేశారు, అలాగే కాకినాడలో కూడా చేశారు. గ్రేట్ గ్రేట్. సో బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. సో ఇలానే రాకింగ్ పర్ఫార్మెన్స్ చేయండి. నెక్స్ట్ మిస్సెస్ రాధారాణి మేడం అండ్ మిస్సెస్ విజయ సుబ్రహ్మణ్యం మేడం. అయ్యో బాబోయ్, 1 డేలో 50 ప్లాన్స్ మామూలు కాదు మరి. సో మేడంకి అయితే మామూలుగా లీడర్షిప్ అనేది చాలా ఎక్కువ సుబ్రహ్మణ్యం గారికి. సో అలాగే రాధారాణి గారు కూడా మంచి జోడీ చేసి ఈరోజు 1 డేలో 50 మెంబర్స్ కాన్సెప్ట్ షేర్ చేశారు. సూపర్ మేడం. సో అవన్నీ కూడా డీడీస్ గా కన్వర్ట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు ఏదైతే ఎఫర్ట్ పెట్టి బిజినెస్ చేస్తున్నారో సో ఆ పొజిషన్ ఖచ్చితంగా తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. సో అలాగే మిస్టర్ అండ్ మిసెస్ శివలక్ష్మి మేడం అండ్ మంగిరెడ్డి గారు సో దుర్గాప్రసాద్ సార్ సపోర్ట్ తో 1 డేలో ఫాలోఅప్స్ చేసి 2 ఫాలోఅప్స్ చేసి 3 సైన్అప్స్ 209 బీవీస్ క్లోజ్ చేశారు కాకినాడ నుంచి. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ లెజెండ్స్. సో జాయిన్ అయినప్పటి నుంచి ఫుల్ ఎగ్జైట్మెంట్ తో వర్క్ చేస్తున్నారు. గ్రేట్. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. క్లాప్స్ కొట్టట్లేదు. సో లెజెండ్స్ చూడండి, మనకైతే ఆల్రెడీ మంచిగా బీవీస్ అయితే డబుల్ అయ్యాయి. డబుల్ పే అవుట్ ఇస్తుంది కంపెనీ, అవునా కదా? 1 బీవీ ఈక్వల్ టు 5 రూపీస్ ఇస్తుంది. సో అయితే మంచిగా కాస్ట్లు చాలా వరకు తగ్గిపోయాయి. సో చాలా మందికి దమ్ముగా చెప్పచ్చు అనమాట, అవునా? అయితే చూడండి గురూజీ కొన్ని కాంబోస్ ప్రిపేర్ చేశారు. సో మీకు ఆల్రెడీ గ్రూప్ లో పెడతారు. సో చూడొచ్చు ఇలాగ 154 బీవీకి చూడండి భగవద్గీత షూటు, నెక్స్ట్ టాకింగ్ టెడ్ బెడ్షీట్. ఇలాగా బీవీస్ ఆల్రెడీ సెట్ చేశారు. మీరు కూడా సెట్ చేసుకోవచ్చు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే డిఫరెంట్ గా. ఆల్రెడీ కొన్ని సెట్ చేయడం జరిగింది. బాలకృష్ణ గారు ఏమి గీతలు గీసేస్తున్నారు, ఇగో చూడండి.
కాంబోస్ అనేవి పెట్టడం జరుగుతుంది మీకు కూడా. సో ఆ రకంగా మీరు డీడీస్ క్లోజ్ చేయొచ్చు సింపుల్గా. ఇదిగో చూడండి, గ్రేట్ మెంటర్కి డబుల్ ఇన్కమ్ ఎలా వస్తుంది, 8 lakhs పర్ వీక్. బాగుందా లేదా? అలాంటి రోజు మనకి వస్తుంది. బిలీవ్నెస్ ఉంచాలి. ఎస్ఆర్నో గ్రూప్లో పెడతారు ఖచ్చితంగా. సో ఫుల్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకేనా మరి? మేడం ఇంకో పోస్టర్ ఉంది మేడం, పోస్టర్. ఇంకో పోస్ట్ ఉందా? ఎస్. ఎందులో పెట్టారు డైమండ్? ఈ నర్సింగ్ లైఫ్ గురించి అప్లోడ్ మేడం. డైలీ మిషన్లో ఉన్నా ఇదా? ఎస్ మేడం. ఓకే, సారీ. సో చూడండి, మిస్టర్ అశోక్ సార్ అండ్ మిసెస్ సంధ్యా రాణి మేడం, సో మార్కాపూర్ నుంచి 1 డేలో 7 plans, 1 sign up, 200 వివి. బాబా సూపర్ గ్రేట్, అసలు ఎక్స్ట్రాడినరీ వర్కింగ్ ప్రాసెస్. ఈ సంధ్యా రాణి మేడం అయితే చూస్తున్నాను, అశోక్ గారిని ఫుల్ రాకింగ్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఇదే స్పీడ్లో వర్క్ చేయండి, ఖచ్చితంగా మీరు అనుకున్న రిజల్ట్ తీసుకోవాలి. టార్గెట్ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిగ్ కంగ్రాచులేషన్స్ లెజెండ్స్. సో బిగ్ కంగ్రాచులేషన్స్. సో మరి అరకు టార్గెట్ రేపు 10 వరకు మాత్రమే ఉంది. సో ఎవరైతే విన్ అవుతున్నారో, విన్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో దానికోసం ప్రాసెస్ చేస్తున్న వాళ్ళకి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సో ట్రిప్ అయితే ఒక లెక్కలో ఉండబోతుంది. ఓకేనా? సో కలిసి ఎంజాయ్ చేసి వద్దాం. సో ఎవరైతే ఆల్రెడీ మీరు మీ సీనియర్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, సో ఎలాగా ఏంటి ఎవ్రీథింగ్ కూడా మీ అప్లైన్తో మాట్లాడి ప్రాసెస్ చేయండి. ఓకేనా మరి? సో క్లోజింగ్ ఎప్పటి వరకు ఉంది? రేపటితో అంతేనా? ఫ్రైడే కదా క్లోజింగ్. సో ఫోకస్ చేయండి. సో టార్గెట్ టైం కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఎలా చేయాలి, ఏం చేయాలి మీ అప్లైన్తో మాట్లాడుతూ. సీనియర్ డైమండ్స్ మీకు ఒక విషయం చెప్తాను చూడండి, ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని బట్టి, లేకపోతే ప్రెజర్ని బట్టి మీరు అప్లైన్ కమ్యూనికేషన్ మాత్రం బ్రేక్ చేయకండి. అమ్మ నాన్న, మనం ఎంత బిజీగా ఉన్నా సరే అమ్మ నాన్నతో మాట్లాడమా ఎస్ మేడం. అలా అనుకుని ప్రతిదీ ఏదో చిన్న విషయానికి చిన్న చిన్న మనస్పర్ధలు అసలు పెట్టుకోవద్దు. మనం ఇందులో సక్సెస్ అవడానికి వచ్చాం, సక్సెస్ అయి చూపిద్దాం. ఓకేనా మరి? ఎస్ మేడం. ఎవరికి అవకాశం రాకపోవచ్చేమో, కానీ నేను మీ అందరికీ మాట చెప్పగలను, లావణ్య వెంకట్ మీకు అమ్మ నాన్నతో సమానం. వయసులో చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఇవన్నీ అనవసరం. సో సక్సెస్ చేయించాలని మనస్ఫూర్తిగా అదే సంకల్పంతో పనిచేస్తున్నాము. సో మిమ్మల్ని గైడ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, మిమ్మల్ని డైమండ్ చేయడానికి మా లాస్ట్ బ్రీత్ వరకు కూడా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే అంత గ్రేట్ కంపెనీ, అంత గ్రేట్ ప్లాట్ఫామ్, అంత గ్రేట్ మెంటర్స్ ఉన్నారు మనకి. 24/7 మన కోసం ఆలోచించే గ్రేట్ మెంటర్స్ ఉన్నారు. ఎస్ఆర్ను. సో మన వంతు పని చేసి డబ్బులు సంపాదించుకోవడమే. మన కిందనున్న వ్యక్తిని సక్సెస్ చేసి మనకి సెక్యూరిటీ క్రియేట్ చేసుకోవడమే మన తాలూకా ఎజెండా. ఓకేనా మరి? సో గాడ్ కమాండ్ ఇద్దాం, అందరూ కూడా పిడికిలు గట్టిగా బిగించి. హలో, ఎస్ మేడం. మన ఉత్సాహంతో గాడికి చెప్తే తదాస్ అనేయాలి. అంత ఇంటెన్షన్తో పవర్ఫుల్గా, నాకు సంబంధం లేదన్నట్టు ఉండకూడదు. మాట్లాడదాం. రెడీయా? కమాండ్ ఇద్దామా? ఎస్ మేడం. Yes, ఎస్ మేడం. madam. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. హలో, ఎస్ మేడం. ఐఎమ్ ఏ ఛాంపియన్. I'm a champion. I am a legend. I'm Aruku target achiever. I'm a bank of target achiever. I'm a diamond. Thank you so much, legend. Thank you, ma'am. Thank you. ధన్యవాదాలు.